శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హూ వాజ్ ద సేజ్ హూ కిల్డ్ ఇల్వల అండ్ వాతాపి? ఇల్వలుడు వాతాపిని సంహరించిన మహర్షి ఎవరు అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి అగస్య, అత్రి, అంగీరస్, అష్టావక్ర. సమాధానం అగస్య మహర్షి. మనం శ్రీమద్ రామాయణంలో పరిశీలిస్తే శ్రీరాములు వారు లక్ష్మణునితో ఈ విధంగా చెప్పసాగారు. లక్ష్మణ, నీకు తెలుసా, అగస్త్యుడు ఈ దక్షిణ ప్రాంతం అరణ్యంలో నివసించే బ్రాహ్మణులకు, తాపసులకు ఎంతో ఉపకారం చేశారు. ఎలాగంటే, ఈ అడవిలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు ఇక్కడ నివసించే బ్రాహ్మణులను, తాపసులను మోసం చేసి చంపి తినేవారు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిగా వేషం వేసుకునేవాడు. ఈరోజు నా తండ్రి ఆబ్దీకం, మీరు భోజనానికి భోక్తగా రావాలి అని బ్రాహ్మణులను తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. వాతాపి ఒక గొర్రెగా మారిపోయేవాడు. శాస్త్రంలో చెప్పబడిన శ్రాద్ధకర్మల విధి ప్రకారం ఇల్వలుడు ఆ గొర్రెను చంపి ఆ మాంసంతో ఆ భోక్తగా వచ్చిన బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు. బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాత వాతాపి బయటికి రా అని బిగ్గరగా అరిచేవాడు. ఆ బ్రాహ్మణుని పొట్టలో ఉన్న వాతాపి గొర్రెగా మారి ఆ బ్రాహ్మణుని పొట్టను చీల్చుకొని బయటికి వచ్చేవాడు. వాతాపి, ఇల్వలుడు ఇద్దరూ కలిసి ఆ బ్రాహ్మణుని చంపి తినేవారు. ఈ ప్రకారం ఆ రాక్షసులు ఇద్దరు ఎంతోమంది బ్రాహ్మణులను చంపారు. ఈ సంగతి తెలిసి దేవతలు, బ్రాహ్మణులు అగస్త్యుణ్ణి శరణు వేడారు. అగస్త్యుడు సరే అన్నారు. ఒకరోజు అగస్త్యుడు ఇల్వలుని ఇంటికి భోక్తగా వెళ్ళారు. వాతాపి గొర్రెగా మారాడు. ఇల్వలుడు వాతాపిని చంపి ఆ మాంసమును వండి అగస్త్యునికి వడ్డించాడు. అగస్త్యుడు తృప్తిగా భోజనం చేశారు. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ బ్రేవ్ అంటూ త్రేయించాడు. అంతే, అగస్త్యుని పొట్టలో ఉన్న వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇది తెలియని ఇల్వలుడు వాతాపి బయటకు రా అని అరిచాడు. ఎంత అరిచినా వాతాపి రాలేదు. అగస్త్యుడు నవ్వాడు. ఇంకెక్కడ వాతాపి, వాడు నా పొట్టలో ఎప్పుడో జీర్ణం అయిపోయాడు అన్నాడు. తన పొట్ట నిమురుకుంటూ దానికి కోపించి ఇల్వలుడు అగస్త్యుని మీద దాడి చేశాడు. అగస్త్యుడు తన తపోశక్తితో ఇల్వలుని భస్మం చేశాడు. ఆ ప్రకారంగా అగస్త్యుడు ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులకు, మునులకు రాక్షస బాధ తొలగించారు. ఆ అగస్త్యుని సోదరుడే ఈ అగస్త్య భ్రాత అని శ్రీరాములు వారు లక్ష్మణునికి వివరించారు. ఈ రోజుల్లో కూడా తల్లులు పసిబిడ్డలకు ఉగ్గుపాలు పట్టిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, మా అబ్బాయి తాగిన పాలు జీర్ణం అని పొట్ట మీద నిమరడం మనం చూస్తూ ఉంటాం. మూలం శ్రీమద్ రామాయణం సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.